1990లో ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి, రాధా నటించిన సూపర్ సెన్సేషనల్ హిట్ మూవీ కొండవీటి దొంగ. ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారణాలు ముమ్మాటికి కథా కథనాలు, సంగీతమే. క్లాసును మాసును విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రంలో రాజాగా చిరంజీవి, పోలీస్ ఆఫీసర్ శ్రీలేఖగా విజయశాంతి గారు పోటీపడి నటించారు. ముఖ్యంగా ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు, చిత్రగారులు పాడిన ఈ సిరివెన్ల గీతాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఉన్న చోటనే ఉంటూ అందమైన స్టెప్స్ వేసిన నాయికా నాయకులు ప్రేక్షకులకి ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. ఇప్పుడు ఆ పాటని విందాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ రమ్య బెహ్రాల యుగళంలో. चमक चमक चाम चुटको चुटको चांस दొరికే రూపయ్య చణక చణక చాం పట్టుకో పట్టుకో జంపే దరువులే వేయ్యా అయ్యా రే అయ్యా అయ్యా అయ్యారం సయ్యందయ్యా హోయ్యా రే హోయ్యా 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 రే తసదియా చాం చాం చక చాం చాం త్వరగా ఇచ్చై నీ లంచం చాం చాం చక చాం చాం త్వరవే చేసి మరి కొంచెం అరే చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా హే చణక చణక చాం పట్టుకో పట్టుకో జంపే దరువులే వేయ్యా లాగిందయ్యా ఈగ సొగసు చూడయ్యా తాజు పొగరు తోరేగిందయ్యా కోడి పడగ కాడయ్యా మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా మంత్రం వేస్తే ఖస్సు బస్సు ఇట్టేయగలయ్యా బంధం వేస్తావా అల్లే అందంతో పందెం వేస్తావా తుళ్ళి పంతంతో కాయ పేరే పే కాటే వేస్తా ఖరారుగా కథ ముదరగ చణక చణక చాం పట్టుకో పట్టుకో జంపే దరువులే వేయ్యా అర చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా హొయ్యా రే హొయ్యా 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 రే తసదియా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ వయ్యారం సయ్యందయ్యా చాం చాం చక చాం త్వరవే చేసే మరి కొంచెం చాం చాం చక చాం త్వరగా ఇచ్చై నీ లంచం జాతి వన్నెది జానా అంతో ఇంతో సాయం చేయండి అలయ్యా తీయని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళో పద పద మంది చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా ఆ చణక చణక చాం పట్టుకో పట్టుకో జంపే దరువులే వేయ్యా హొయ్యా రే హొయ్యా 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 రే తసదియా చాం చాం చక చాం
చామ్ త్వరగా ఇచ్చే నీ లంచం చామ్ చామ్ చక్క చామ్ చొరవే చేసే మరి కొంచెం చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా ఆ చణక్ చణక్ చామ్ పట్టుకో పట్టుకో జంప్ దరువులే వేయ్యా. ఇంకా చిరంజీవి గారి గురించి కొన్ని విశేషాలు చెప్తానన్నారు మీరు ఇందాక. హీ వాస్ వెరీ అకామిడేటివ్, వెరీ అకామిడేటివ్. ఇంకోసారి మాకు నెల్లూరులో నేను సినిమాకు రాకముందర డాక్టర్ కృష్ణారావు గారిని డెంటిస్ట్ ఉండేవాళ్ళు. ఆయన డాటర్ చిన్నపిల్ల, షీ హ్యాడ్ లుకేమియా. వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయికి చిరంజీవి గారు అంటే ప్రాణం, ఒక్కసారన్నా చూడాలని ఉంది అంటే, ఎప్పుడు పంపించమంటావు చిరంజీవి అని అడిగితే, నేను పలానా చోటు ఉంటాను షూటింగ్లో ఈ 2-3 రోజులు ఈ పలానా స్టూడియోలో, ఎప్పుడైనా సరే. ఒక రోజంతా తను తట్టు పెట్టుకున్నాడు మొత్తం అంతా. ఆ రోజు చివరి దాకా కూడా తన పక్కనే కూర్చోబెట్టుకొని షార్ట్ అయిన తర్వాత వచ్చి కూర్చొని సరదాగా ఎంటర్టైన్ చేస్తూ అమ్మాయిని. హర్ లైఫ్ ఈజ్ మేడ్ విత్ దట్. టోటల్గా అమ్మాయి ఎంత ఆనందపడిపోయిందంటే సగం జబ్బు తగ్గిపోయినట్టు అయిపోయిందనమాట. ఆ 1 డే అంతా కూడా తను ఆమెతో గడిపి, ఆ తర్వాత కూడా ఎవ్రీ వీక్ ఎప్పుడైనా ఫోన్ చేసినా అమ్మాయి ఎలా ఉంది, బాగుందా, అవసరమైతే నేను ఇంటికి వెళ్ళి చూడొచ్చా, ఇస్ వెదర్ హీ కుడ్ గో ఆర్ నాట్ అనేది కాదు ప్రసక్తి, ది కన్సర్న్ అనమాట. జెన్యున్గా అది తెలిసిపోతుంది ఎవరైనా యాక్ట్ చేస్తున్నారా లేదా అని. జెన్యున్ కన్సర్న్ తోటి అతను అలా చేయడం, అది నాకు చాలా ముచ్చటేసింది. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, కళ్ళలు తెలుసా ఏమో బహుశా, కవిత మనిషా కలల హంస, మనసు కొంచెం తెలుసుకుంది, కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది, మదిని రాగుతున్నది ఎంత వింతగున్నది. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే చెలిని ఇదేనా, మాటలతో సరేనా, పొరపాటైతే పలకనులే, పిలువనులే, దొరకనులే, ఊరించనులే. వెన్నెల రే ఎంతో చలి చలి, వెచ్చని దానా రావే నా చెలి. నీకున్న కలలో నీ కళ్ళతోనే, నాకున్న తావో నీ గుండెలోనే, కాదన్న నాడు నేనే లేను, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకగై. అందిన పొందులోనే అందలేని విందులేయవి, కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా, మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల